శ్రీమాత్రే నమః. రేపు శుక్రవారం నాడు అమావాస్య, అలాగే రేవతి నక్షత్రం ఉంది. శుక్రవారం అమావాస్య వస్తే చాలా అసలు విశేషం. అందులోనూ రేవతి నక్షత్రం కూడా ఆ రోజు ఉంది కాబట్టి భృగు రేవతి యోగము అని చెప్పి అంటారు. ఆ రోజు అమ్మవారికి గనక పూజ చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. కాబట్టి మనం ప్రతిరోజు పూజ చేసుకుంటాం కదా. కాబట్టి ఎలాగో శుక్రవారం మనం మహాలక్ష్మి అష్టకం గాని అమ్మవారి స్తోత్రాలు ఏదో ఒకటి చదువుకుంటాం కదా. నమస్కారం పెట్టుకుని, అమ్మా నాకు తీరని బాధలున్నాయి, ఆ బాధల నుంచి బయటపడేయమ్మా, తట్టుకునే శక్తి ఇవ్వమ్మా, నా కర్మ అనుభవించాలని నాకు తెలుసమ్మా, కానీ భరించలేకపోతున్నానమ్మా అని అడిగాము అని అనుకోండి, అమ్మ మనల్ని అక్కున చేర్చుకుంటుంది. కాకపోతే ఆ అడిగేది ఎవరి కోసమో, అంటే మనం పూజ చేస్తున్నాము అని ఇంకొకరికి చూపించుకోవటం కోసం గాని, మన గొప్పతనం చూపించుకోవటం కోసం గాని చేయకూడదు. మన ఇంట్లో పూజ చేస్తున్నాము అని అనుకోండి, అది నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా మంది స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, అలాగే దేవుణ్ణి ఇలా పట్టేసుకుని ఫోటోలు పెడుతూ ఉంటారు కదా. అలా పట్టుకుని మనం ఫోటోలు తీయించుకోవాల్సిన అవసరమే లేదు, అలా చేయవలసిన అవసరమే లేదు. అంటే మనం అలా పెడుతున్నాము అంటే అర్థం ఏంటి? ఇంకొకరి కోసం, ఇంకొకరికి చూపించడం కోసం చేస్తున్నాం. నిజంగా మనలోనే భక్తి ఉంటే అలాంటి పనులు అస్సలు చెయ్యం. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన లీల చెప్తాను. కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వచ్చేస్తాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు, ఆ లీల వినే ముందు మనం శ్రీ సర్వమంగళాదేవ్యై నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. దాంతో పాటు రంగా అంటూ మీ మనసులో మీకు ఏ ఆనందం అనిపించిందో, మీకేమనిపించిందో ఈ వీడియో చూస్తే అది కూడా కామెంట్ చేయండి. ఆ విధంగా మనం భగవంతుడికి దగ్గర అవుతాం అనమాట. ప్రతి మంగళవారం సర్వమంగళ అమ్మవారి ఆలయంలో నవావరణ అర్చన జరుగుతుందని నేను చెప్తూ ఉంటాను కదా. ఎంతో మంది అక్కడికి వచ్చి ఆ నవావరణ అర్చనలో పాల్గొంటూ ఉంటారు. కానీ కొంతమంది వస్తారు, ఏంటి వాళ్ళ కోరిక తీరడం కోసం, మా కోరిక తీరిపోవాలని చెప్పి అక్కడికి వచ్చి యాంత్రికంగా కూర్చుంటారు. అక్కడ కూర్చుని ఎవరో వచ్చారు నువ్వు చూడడమో, దృష్టి అమ్మవారి పాదాల మీద ఉండదు, దృష్టి అంతా పక్క వాళ్ళ మీద ఉంటుంది. కానీ మనం దేవాలయానికి వెళ్ళాము, నవావరణ అర్చనలో పాల్గొన్నాము అని పేరుకు మాత్రమే ఉంటుంది. అలా మనం మన కోరిక తీరడం కోసం వెళ్ళి అక్కడ కూర్చుని యాంత్రికంగా చేసి రావడం కాదు. అమ్మని చూస్తూ, ఆ గంట సేపు అమ్మవారి పాదాలు చూస్తూ, మనస్ఫూర్తిగా మనం ఆస్వాదిస్తూ, ఆర్తిగా కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఒక ఆవిడ నాకు కామెంట్ పెట్టారు. ఆవిడ జీవితంలో వచ్చిన ఇబ్బంది, ఆవిడ పేరు చెప్పద్దు అని రిక్వెస్ట్ చేశారు. వాళ్ళ అమ్మాయికి ఒక సంబంధం వచ్చిందట. ఆ సంబంధం పాపం అంతా ఎంక్వైరీ చేసుకున్నారట, అందరూ చాలా మంచి వాళ్ళు అని చెప్పారట. కానీ తీరా చూస్తే వాళ్ళు అసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు అని తెలిసింది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా. కాబట్టి మన చేతుల్లో ఏం లేదు. ఇంకొక నెల రోజుల్లోనే ఎంతో ముహూర్తాలు పెట్టేసుకుందాము అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఈలోపే ఈ విషయం తెలిసింది. అమ్మవారు ఎంతగా కరుణిస్తారో చూడండి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో చూడండి. నిజంగా పాపం పెళ్లి చేసేస్తే జీవితాంతం బాధపడి ఉండేవాళ్ళు కదా. కాబట్టి అమ్మను నమ్మండి, అమ్మ పాదాలు పట్టుకోండి, అది తప్ప ఇంకొక మార్గమే లేదు. మీకు దీనికి సంబంధించి ఒక కథ చెప్తా. కథ కాదు, అది యథార్థంగా జరిగింది. మనం పాండురంగడి భక్తుల కథలు ఎన్నో చెప్పుకున్నాం కదా. ఈ పాండురంగడి క్షేత్రంలోనే జరిగిందన్నమాట ఇది. బోధల బావ అని ఒక వర్తకుడు. ఈ బోధల ప్రతి ఏకాదశికి ఆ పాండురంగడి క్షేత్రంలో ఉండేవారు అనమాట, పండరీపురంలో ఉండేవారు. దానికి గాను ఆయన దశమి రోజు అక్కడికి వెళ్లిపోయేవారు. దశమి, ఏకాదశి, ద్వాదశి ఈ 3 రోజులు అక్కడ గడిపేవారు. దశమి రోజు ఉపవాసం ఉండేవారు. చంద్రభాగ నదిలో స్నానం చేసి వచ్చి పొద్దున్నేమో పలహారం తీసుకుని రాత్రి ఉపవాసం ఉండేవారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి జాగరణ నుండి ద్వాదశి రోజున అక్కడే రొట్టెలు అవి తయారు చేసి సద్బ్రాహ్మణుడికేమో దక్షిణని సమర్పణ చేసి, భగవంతుడికి కూడా సమర్పణ చేసి అప్పుడు దానిని స్వీకరించేవారు అనమాట. నైవేద్యం ప్రసాదంగా స్వీకరించేవారు. ఇలా ప్రతి ఏకాదశికి అలా జరుగుతూనే ఉంది. ఈ బోధల అత్యంత సంపన్నుడు.
ఒకసారి ఏమవుతుందంటే ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కరువు వస్తుంది. ఎంతో మంది ప్రాణాలు కళ్ళ ముందే పోతూ ఉంటే ఈ బోధల చాలా బాధపడతారు. బాధపడుతూ మనకి భగవంతుడు సంపదనిచ్చాడు, ఈ సంపదని ఇంకొకరి కోసం ఖర్చు పెట్టకపోతే భగవంతుడు అనుగ్రహం మనకి రాదు, ఆయన మనల్ని అనుగ్రహించడు, ఎందుకు ఈ సంపద అంతా పెట్టెల్లో పెట్టుకుని దాచుకోవటం, కాకపోతే ప్రతి ఏకాదశికి భగవంతుడిని పూజించడం మాత్రమే కాదు, కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకోవాలి అని చెప్పి ఆయన చెప్తారన్నమాట. చెప్పి ఇంట్లో భార్యకి కొడుక్కి చెప్తారు, ఇగో ఇంతమంది కష్టపడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి, నా వల్ల కావటం లేదు తట్టుకోవటం, కాబట్టి మనం వీలైనంతగా ఇంకొకరికి సమర్పణ చేద్దాము. అప్పుడు కూడా సమర్పణ భావంతోనే చేస్తారు. అలా ఎంతో మందికి ఆయన ఆహార పదార్థాలు అన్ని ఇచ్చారు, ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టారనే చెప్పాలి. ఎంత ఖర్చు పెడుతుంటే అంత అయిపోతుంది కదా, అక్షయం ఏం లేదు కదా మన దగ్గర, కాబట్టి మొత్తం ఆస్తి అంతా కరిగిపోతుంది. భార్యము నగలు ఇచ్చేస్తుంది, ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అమ్మేస్తారు. అమ్మేసి దానితో ఆహార పదార్థాలు కొని ఎంతమందికి పెట్టగలిగితే అంతమందికి పెట్టేవారు. ఇంకా పూర్తిగా అయిపోయింది, పూచికి పుల్ల కూడా ఇంట్లో లేదు. అప్పుడు ఏం చేస్తారంటే, మన ముగ్గురం పొలం పనిలో ఏదో ఒకటి చేసుకుని వద్దాము, దాని నుంచి వచ్చిన డబ్బుల్ని మనం ఇంకొక నలుగురికి పెట్టచ్చు కదా, ఎంత వస్తే దాంతో మనం ఇంకొక నలుగురికి పెట్టచ్చు కదా అని, అంత సంపన్నుడు కడు బీదరికాన్ని అనుభవిస్తున్నా సరే అతను ఏం చేసేవాడు, పనులకి వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులతో ఎంతో కొంతమందికి ఆకలి తీర్చేవారు. సరే ఈలోగా ఏకాదశి వచ్చింది. ఏకాదశి వస్తే ఆయనకు అలవాటు కదా పండరీపురం వెళ్ళడం, అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి అక్కడే ఉండేటట్టు వెళ్ళారు. ఆయనకి ద్వాదశి రోజు పారాయణ చేసేటప్పుడు ఏంటి, ఎవరైనా సద్బ్రాహ్మణుడికేమో దక్షిణను సమర్పణ చేసి, పాండురంగడికి కూడా నైవేద్యాన్ని సమర్పణ చేసి అప్పుడు తీసుకునేవారు. కానీ ఆ ఏకాదశి రోజున పండరీపురం అయితే వెళ్ళారు, కానీ ద్వాదశి రోజు పారాయణ చెయ్యాలి అంటే ఆయన దగ్గర కొద్దిగా మాత్రమే పిండి ఉంది. ఆ పిండితో ఎలా ఎవరికి పెడతారు, ఏం చేస్తారు, ఏం అర్థం కాలేదన్నమాట. బాధపడుతూ ఉంటారు ఈ బోధల. స్వామి, నా దగ్గర ఏమీ లేదు, ఈ పిడికిడి పిండి ఒక చంటి పిల్లాడి ఆకలిని కూడా తీర్చలేదు కదా, అలాంటిది ఈ రోజు నేను ఎవరికి సమర్పణ చేసుకోగలుగుతాను, ప్రతిసారి వేల మందికి సమర్పణ చేసే నేను ఈసారి ఒక్కరి ఆకలి కూడా నేను తీర్చగలేకపోతున్నానే, ద్వాదశి పారణ ఎలా చెయ్యాలి స్వామి అని చెప్పి బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు రంగనాథుడు ఊరుకుంటాడా చెప్పండి, తన భక్తుడు అంత నిస్వార్థంగా అంత అమాయకంగా తపన పడిపోతూ ఉంటే ఆయన అక్కడ ఉండగలరా, ఉండలేరు. వచ్చేసారు. వచ్చి ఒక ముసలివాడి వేషంలో వస్తారు, జీర్ణ వస్త్రం కట్టుకుని వచ్చి, అయ్యా నాకు ఆకలేస్తోంది, ఏవైనా ఉంటే కాస్త పెడతారా అని చెప్పి అడుగుతారనమాట. వెంటనే బోధలకి బాధ కలుగుతుందనమాట. అయ్యో, ఇంత వృద్ధుడు వచ్చాడే, ఆయన కడుపు నిండా కూడా నేను పెట్టలేకపోతున్నానే అని చెప్పి అదే మాట ఆయనతో చెప్తారు. అయ్యా, మీరు నా దగ్గరికి వచ్చారు, కానీ నేను మీ కడుపు నింపలేను, నా దగ్గర చాలా కొద్దిగా మాత్రమే పిండి ఉంది, ఏం చేయగలనయ్యా, ఏమీ చేయలేను నేను అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ వృద్ధుడు అంటాడు, నాకు ఆకలేస్తుంది, ఉన్న ఆ పిండినే కలిపి రొట్టెలు చెయ్యి, నాకు బాగా ఆకలేసేస్తుంది అంటే వెంటనే అక్కడకున్న పక్కన చిన్న అడవి ఉంటే అక్కడికి వెళ్లి కట్టెలు అవన్నీ తెచ్చి ఆ కొద్ది పిండినే కలుపుతూ ఉంటే అప్పుడు ఒక వృద్ధురాలు వచ్చి, నువ్వు పక్కకి తప్పుకో, నేను వేసి పెడతాను రొట్టెలు అని చెప్పి ఆవిడ ఆ పిండిని కలిపి రొట్టెలు వేస్తూ ఉంటారు. ఈ బోధల దగ్గర ఉన్నది ఇంతే పిండి, కానీ వచ్చిందెవరు, జగజ్జనని వచ్చారు. ఆ జగజ్జనని అక్కడికి వచ్చి రొట్టెలు వేస్తూ ఉంటే అక్షయమైపోతూ ఉంటుందన్నమాట. అసలు ఆ వృద్ధుడు అక్కడికి వచ్చి బోధల్ని నాకు ఆకలేస్తుంది అని అడిగినప్పుడు ఆ పక్కనే ఇంకొక భక్తుడు అనుకుంటాడు, అసలు తినడానికి అతనికే లేదు, మళ్ళీ వృద్ధుడికి పెడతాడా అని చెప్పి అనుకుంటాడు అనమాట. అమ్మవారు వచ్చి అక్కడ రొట్టెలు కాలుస్తూ ఉంటే అవి అక్షయం అయిపోతూ ఉంటే ఆ చుట్టూ ఎంతో మంది చేరిపోతారు, ఆకలేస్తుంది, మాకు పెట్టండి అని. అప్పుడు ఈ బోధలు అంటారు, అదేంటి ఈ పిడికిడి పిండి ఇంత అక్షయం ఎలా అయిపోయింది, వచ్చింది మరెవరో కాదు, నా రంగడొచ్చాడు అని వాళ్ళ పాదాలు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటారనమాట. అప్పుడు బోధలు అంటాడు, స్వామి మీరే స్వయంగా వచ్చారా నన్ను అనుగ్రహించటానికి, జన్మ ఎంత ధన్యమైపోయిందో కన్నీళ్లు పెట్టుకుంటూ అప్పుడు అంటారు, మీరు స్వీకరించండి, మీరు స్వీకరించిన తర్వాత దాన్ని మేము ప్రసాదంగా తీసుకుంటాము అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఈ పాండురంగుడు రుక్మిణీదేవి స్వీకరించిన తర్వాత దానిని ప్రసాదంగా అందరికీ సమర్పణ చేస్తారు. అప్పుడు బోధలు అడుగుతాడనమాట పాండురంగణ్ణి,
నాకొక సందేహం ఉంది. ఈ పండరీపురంలో ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, ఎంతో మందిని ఆకలిని తీర్చగలిగిన వాళ్ళు ఉన్నారు కదా, అయినా సరే నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నన్నే ఎందుకు అడిగావు, నా దగ్గర పిడికిడి పిండి కూడా లేదని నీకు తెలుసు కదా అని చెప్పి పాండురంగడిని అడిగితే పాండురంగడు చెప్తాడు, ఇప్పుడు ముక్కు మూసుకుని ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ ఋషులే అనుకుంటున్నావా, రంగా రంగా అంటూ నా కోసం ఇక్కడికి వచ్చి తిరుగుతున్న వాళ్ళందరూ నిజమైన భక్తులు అనుకుంటున్నావా, వాళ్ళల్లో త్రికరణ శుద్ధిగా నన్ను పిలిచే వాళ్ళు ఎంతో మంది లేరు, మనం చేసే పూజ ఇంకెవరికి కనిపించవలసిన అవసరం లేదు, మన మనసుకి తెలిస్తే చాలు, ఆ మనసులో ఉన్నది ఎవరు, నేనే కదా, కానీ ఇక్కడికి ఈ పండరీపురం వచ్చిన వాళ్ళలో ఎంతమంది త్రికరణ శుద్ధిగా ఉన్నారు, ఎంతమంది ఆర్తిగా నన్ను పిలుస్తున్నారు, పద్మాసనం వేసి యోగాసనం వేసి నేను యోగిని అంటే కుదరదు, త్రికరణ శుద్ధి లేకపోతే నువ్వు ఎంత అమాయకుడివి, వీళ్ళందరికీ యోగ్యత ఉంది అని అనుకుంటున్నావు, కానీ నీకుందా యోగ్యత, నీకు రేపు ఒక ఉదాహరణ చూపిస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. మరునాడేమో పాండురంగుడు మళ్ళీ ప్రత్యక్షమై ఈ వృద్ధుడి రూపంలో ఈ బోధల బాబాని ఎక్కడికో తీసుకువెళ్తారు. అక్కడ ఆ చోట ఒక వర్తకుడు అనమాట 1000 మంది బ్రాహ్మణులకి నేనేమో అన్న సమారాధన చెయ్యాలి అని అనుకుంటాడనమాట. అలా 1000 మంది బ్రాహ్మణులకి అన్న సమారాధన చేయడానికి పెద్ద పందిరి వేసేస్తారు, మొత్తం అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. అప్పుడేమో ఈ వృద్ధ రూపంలో వచ్చిన పాండురంగడు చెప్తాడు బోధల బాబాతోటి, నువ్వు అక్కడ కూర్చో, జరిగేది నువ్వు చూస్తూ ఉండు అని చెప్పి అక్కడ కూర్చోబెడతారు. ఈ పాండురంగడు అక్కడికి వెళ్తారు. వెళ్ళి, అయ్యా నాకు ఆకలేస్తోంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను భరించలేకపోతున్నాను ఈ బాధని అంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, వెళ్ళు, మేము 1000 మందికి మాత్రమే సమారాధన చెయ్యాలని అనుకున్నాం, 1000 మంది వచ్చేసారు, ఇప్పుడు నీకు పెడితే నిన్ను చూసి ఇంకొకళ్ళు వస్తారు, మేము ఇంతకు మించి ఎవరికి పెట్టాం, 1000 మందికి అనుకున్నాం, 1000 మందికి మాత్రమే పెడతాము అంటే ఆ వృద్ధ రూపంలో ఉన్న పాండురంగడు అంటారు, ఆకలేస్తుందయ్యా, నాకు 100 ఏళ్లు పైబడిపోయాయ్యా, నేను నిలబడలేకపోతున్నాను, నా కళ్ళు తిరిగిపోతున్నాయి, నా ప్రాణం రక్షించండి అని చెప్పి అడిగితే అక్కడ వాళ్ళు ఆ వృద్ధ రూపంలో ఉన్న పాండురంగడిని కొట్టేసి బయటకు గెంటేస్తారు. అక్కడ కూర్చున్న బోధల పరిగెట్టుకుంటూ వచ్చి, రంగా ఎందుకయ్యా నీకింత శ్రమ, ఎందుకయ్యా ఈ దెబ్బలు నువ్వు తింటున్నావు అంటే అప్పుడు బోధలకి రంగడు చెప్తాడనమాట, చూసావు కదా అక్కడ 1000 మందికి వాళ్ళు పెడుతున్నారు, నేనొక్కడిని అంటే నేను రంగన్నని వాళ్ళకి తెలీదు, కానీ ఒక వృద్ధుడికి పెట్టడం వాళ్ళకి ఏం కష్టం కాదు కదా, పేరుకు మాత్రమే వీళ్ళు అన్నదానాలు చేస్తూ ఉంటారు, అన్నదానం చేసిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళు అంటావా, ఇప్పుడు ఇది చూడు, ఒక్కరు ఆకలితో ఉన్నప్పుడు ఆ ఆకలి తీర్చలేని వాళ్ళ అన్న సమర్పణ ఎందుకు చెప్పు అంటూ నీకు ఇది తెలియడం కోసమే నేను ఈ లీల చేసి చూపించాను, అందుకోసమే నేను నీ దగ్గరికి వచ్చి ఆకలేస్తోందని చెప్పి అడిగాను, పిడికిడి పిండి ఉంది, దాంతో నువ్వు నీ ఆకలి తీర్చుకోవచ్చు, కానీ నువ్వు ఆలోచించిందేంటి, నేను వృద్ధుణ్ణి కాబట్టి నా ఆకలి తీర్చాలి అని అనుకున్నావు, ఇంతకంటే అమాయకమైన ప్రేమ ఉంటుందా అని చెప్పి రంగడు ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతారు. ప్రతి క్షణం ఈ బోధల జీవితంలో రంగడు ఎలా ఆదుకున్నాడు అనేది తెలిస్తే కన్నీళ్ళు వస్తాయి తెలుసా. ఎంతటి దయార్థహృదయం అంటే ఈ బోధలకి జొన్న పంట వేస్తే పక్షులన్నీ జొన్న కంకులు తెంపుకుని వెళ్ళిపోతాయి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ అడిగిన వాళ్ళందరికీ ఆ జొన్న కంకులన్నీ కోసి ఇచ్చేస్తూ ఉంటాడనమాట బోధల. అప్పుడు భార్య అంటుంది, మీరు ఇలా దానం చేయటం నాకేమీ బాధగా లేదు, కానీ ఈ పంట అమ్మితేనే మనకు ఆ డబ్బులతోటే మనం పన్ను కట్టాలి, రేపొద్దున రాజభటులు వస్తారు, వచ్చి మనల్ని పన్ను కట్టమంటే ఎక్కడి నుంచి తేగలం, నువ్వేమో అందరికీ పెట్టేస్తున్నావు, అందరికీ ఇచ్చేస్తున్నావు, ఎలాగయ్యా, ఏం చెయ్యాలయ్యా అంటే అప్పుడు ఈ బోధలు చెప్తాడు, నన్ను పుట్టించింది ఆయన, నేను ఇంతవరకు రాగలిగాను అంటే కారణం ఆయన, నా గురించి ఆయనే చూసుకుంటాడు, నాకెందుకు బాధ, నేనెందుకు బాధపడాలి అని పరవశంతో నృత్యం చేస్తూ ఉంటే అక్కడికి ఇంకొంతమంది సాధువులు వచ్చి, మాకు ఆకలేస్తుంది, దీన్ని భరించలేకపోతున్నాము, ఏదో విధంగా మా ఆకలి తీర్చయ్యా అని చెప్పంటే, నేను ఇప్పుడు మీకు వచ్చి జొన్న కంకలన్నీ కోసి ఇవ్వలేను, మీకు కావాల్సిందంతా కోసుకు వెళ్ళిపోండి అని చెప్పంటే వాళ్ళు వచ్చి మొత్తం జొన్న పంట అంతా కోసుకెళ్ళిపోతారు. కొడుకొచ్చి చూసేసరికి అసలు పంటే లేదనమాట. ఏమి అనలేక తండ్రిని బాధతో వెనుతిరిగి వెళ్ళిపోతారు. ఈ లోపు రాజభటులు వస్తారు, పన్ను కట్టాలి కదా, వీళ్ళ దగ్గర నయా పైసా లేదు.
అందుకని వాళ్ళని ఇంట్లోనే బంధిస్తారనమాట, బయటికి రావడానికి కూడా వీలు లేదు అని మంచినీళ్లు కూడా తాగకుండా చేస్తారు. చేస్తే మరి అంత బాధపడుతున్నాడు, ఇంకొకరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసేశాడు కదా బోధల. మరి రంగడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వచ్చారు. ఎలాగో తెలుసా, తలారి వేషంలో వెళ్ళి రాజభటులకేమో ఈ బోధల కట్టవలసిన పన్నంతా కట్టేసి వస్తారు. వచ్చినప్పుడు అక్కడి నుంచి ఒక భటుడు వచ్చి, ఇంకా వీళ్ళని వదిలేయండి, ఎవరో తలారి ఈ బోధల పన్ను కట్టారు, ఇదిగో రసీదు అని చెప్పి చూపిస్తారు. అప్పుడు బోధలు ఏడుస్తారనమాట, నా కోసం నువ్వు ఆ వేషం వేసుకొచ్చావా? ఎందుకయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ, ఎందుకయ్యా నేనంటే నీకు అంత ఇష్టం అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తారు. అప్పటి నుంచి ఈ బోధల గురించి మొత్తం అందరికీ తెలిసిపోతుంది, మహారాష్ట్ర అంతా తెలిసిపోతుంది. ఆయన్ని దర్శించుకోవటం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మన ప్రవర్తన సత్ప్రవర్తనై మనం ధర్మ మార్గంలో ఉండి మనం సత్యాన్ని పాటిస్తూ ఉంటే మన మాటే మంత్రంగా మారిపోతుంది. మనం ముట్టుకుంటే చాలు, ఆ స్పర్శే అమృతప్రాయంగా మారిపోతుంది. బోధల దగ్గరికి ఎంతో మంది వచ్చి వాళ్ళ కష్టాలని వాళ్ళ బాధల్ని పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారో తెలుసా? వచ్చిన వాళ్ళందరికీ బోధలు ఏం చెప్పేవాడో తెలుసా? ధర్మాన్ని పాటించండి, భగవంతుడి పాదాలు పట్టుకోండి, ఇంకొకరు ఆకలితో ఉంటే అది గ్రహించండి, వాళ్ళకి అన్నం పెట్టండి, నీ దగ్గర రూపాయి ఉంటే నీ దగ్గర ఉన్న దాంట్లోని నీ స్థితిని బట్టి ఎవరికైనా పెట్టండి అంటూ తన జీవితాన్ని ఉదాహరణగా చూపించేవారు. తను చేసి చూపించారు కాబట్టే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తి ఆయన్ని చూసి మారారు. ఎంతో మంది జీవితాలని ఉద్ధరింపజేశారు ఈ బోధల. ఆయన చేసిన సత్కార్యాలు కూడా ఏమీ చూపించుకోలేదు అందరికీ, కానీ ఎవరు చూశారు? ఈ ప్రపంచం కోసం మనం చూపించుకుంటామేమో తప్ప మనం చేసే సత్కార్యాలు, మన ప్రవర్తన, మన సత్ప్రవర్తన, మన శరణాగతి, మన భక్తి, మన ప్రేమ, మన నిష్కల్మషత్వము ఎవరు చూస్తారు? ఎవరు చెప్పినా చెప్పకపోయినా భగవంతుడు చూస్తాడు. ఆయన పాదాలు పట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మన కష్టాన్ని తీర్చేస్తారు. చాలా మంది అంటూ ఉంటారు, నేను 4 సార్లు చేసాం, 5 సార్లు చేసాం, మాకు అమ్మవారి కరుణ రాలేదు అని. ఎలా వస్తుంది చెప్పండి? యాంత్రికంగా కాదు మనం చేసే పూజ, మనస్ఫూర్తిగా చెయ్యాలి. మనం పూజ చేస్తూ మన ప్రవర్తనను కూడా మార్చుకోవాలి కదా, ధర్మబద్ధంగా ఉండాలి కదా, సత్యాన్ని పాటిస్తూ ఉండాలి కదా. అప్పుడు కదా భగవంతుడి అనుగ్రహం మనకి వస్తుంది. అప్పుడు కదా భగవంతుడు మన చుట్టూ రక్షణ కవచంలో నిలబడతారు. మాకు కష్టాలు వచ్చాయి, మాకు బాధలు వచ్చాయి అని మనం కుమిలిపోతూ నాకు అసలు దేవుడు నా దగ్గరికే రాడు, దేవుడు నన్ను చూడడు అనుకుంటాం. ఈ బోధల బాబాకి కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. అన్ని బాధలు, అన్ని కష్టాలు వచ్చినా నాకు ఈ కష్టం తీర్చయ్యా అని బోధల బాబా అడగకపోయినా రంగడు వచ్చి ఆయన పక్కనే ఉండి ఆయన బాధని తన బాధగా అనుకున్నారు అంటే ఎంతటి శరణాగతి ఉండాలి చెప్పండి. అటువంటి శరణాగతి గనక మనకి ఉంటే భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అయ్యో మేము ఇన్ని చేశాము, మాకేమి అనుగ్రహం రాలేదు అని అనుకోకుండా ఈ చేసే అవకాశం నువ్వు ఇచ్చావు, నీ వల్ల వచ్చింది, నీ వల్ల మాత్రమే చేయగలుగుతున్నాను అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మనకి వస్తుందో ఆటోమేటిక్ గా మన కష్టాలు కరిగిపోతాయి. చివరిగా ఒక చిన్న మాట చెప్పాలి అని అనుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో వేద సభా మంటపాన్ని నిర్మించాలని అనుకుంటున్నారు. అక్కడ వేద సభలు జరగాలి అనేది అమ్మవారి సంకల్పం. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు మనం చూస్తుంటే మొత్తం అన్యాక్రాంతం అయిపోతోంది కదా. తాడేపల్లిగూడెం కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉంది. అక్కడ ముముక్షు భవనం నిర్మాణం జరిగింది. త్వరలో వేద విద్యార్థులు కూడా అక్కడ వేద పఠనం చేస్తూ ఉంటారు. ఈ వేద సభా మంటపం ఎందుకంటే నిత్యం వేద సభలు జరుగుతూ ఉంటే లోక కళ్యాణం జరుగుతుంది. ఆ లోక కళ్యాణం కోసం ఆ నిర్మాణం చెయ్యాలని అనుకుంటున్నారు. ఎవరైనా సరే ఆ వేద సభా మంటప నిర్మాణానికి సహకరించాలి అని అనుకుంటే కమ్యూనిటీ పోస్ట్ లో నేను వివరాలు ఇస్తాను, స్కాన్ చేసి కానీ ఆ ఫోన్ నెంబర్కి కానీ మీరు ఎంత సమర్పణ చేయగలరు, అది కూడా సమర్పణ భావంతోటే చెయ్యాలి. నేనిస్తున్నాను, నేను ఎంత ఇవ్వగలిగాను కాదు, భగవంతుడు నా చేత ఇంత సమర్పణ చేయించాడు అని సమర్పణ చేస్తే మనం ఆ వేద పండితుల ఆ వేద సభా మండపానికి సమర్పణ చేశాము అని అనుకోండి, అక్కడ ఒక్కొక్క వేద పండితుడు నోటి నుంచి వచ్చే ఆ పన్నాలు ఉంటుంది చూసారా,
అవి లోక కళ్యాణం కోసం. ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు వల్లివేసే వేదం ఏదైతే ఉందో దానికి మనం కూడా సహకరించాము అంటే లోక కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం మన వంతు కూడా మనం సహకరిద్దాం. ఇది ఎవరి మీద బర్డెన్ ఏం కాదు, ఎవరి స్థితి. మీకు రూపాయి ఇవ్వగలము అని అనుకుంటే ఆ రూపాయి ఇవ్వండి. మన స్థితిని బట్టి, మన స్తోమతను బట్టి సత్కార్యానికి ఉపయోగిద్దాం. తద్వారా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులవుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.